పుదీనా తినడం వల్ల హెడేక్, కొంచెం నాజియా, వామిటింగ్ సెన్సేషన్, తినబుద్ధి కాకపోవడం, డిప్రెషన్, ఫ్యాటిక్ నుంచి ఫస్ట్ కాపాడుతుంది. నెక్స్ట్ వర్షాకాలంలో కొంచెం ఎలర్జీస్ లాగా వస్తాయి కదా, కామన్ ఎలర్జీస్, కామన్ సర్ది కానివ్వండి, కామన్ ఎలర్జీస్ ఉంటాయి కదా ఈ వర్షాకాలంలో, దాని నుంచి కూడా పుదీనా తినడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది, లంగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఈ వెదర్ చేంజెస్లో వింటర్ అండ్ రెయినీ సీజన్లో కొంచెం ఆస్తమా పేషెంట్స్కి కానివ్వండి, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈజీగా ఎలర్జీ వచ్చే వాళ్ళ కోసం పుదీనా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ డైట్లో రెగ్యులర్గా పుదీనా ఎనీ ఫామ్లో, హర్బల్ టీలో కానీ, మన స్పీమన్ టీలో కానీ, లేదంటే పుదీనా వాటర్లా బాయిల్ చేసుకొని తాగినా కూడా ఈ లంగ్ ఎక్స్పాన్షన్ అనేది జరిగి రిలీఫ్ ఉంటుంది, సింపుల్ రిలీఫ్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండైజెషన్ ఇష్యూ నుంచి కూడా మనకి మన పుదీనా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం జనరల్లీ కొంతమందికి తెలియకుండానే వాళ్ళలో మౌత్ ఆర్డర్ అనేది ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది మౌత్ నుంచి. దీని నుంచి కూడా మనం రిలీఫ్ పొందాలి అంటే మనం మింట్ వాడచ్చు. దాంతోపాటు కొంతమందికి ఎర్లీ టూత్ డికే అయిపోతుంటుంది, ఈజీగా స్వీట్ తినకపోయినా పండ్లు ఖరాబ్ అవ్వడం, లేదంటే పండ్లు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. పుదీనాని రెగ్యులర్గా మన డైట్లో వాడడం ఏజ్ పరంగా టూత్ డికే అవ్వడం కాకుండా ఎర్లీ ఏజ్లో చిన్నపిల్లల వయసుకి, మిడిల్ ఏజ్లో 50 ఇయర్స్, 30 to 50 ఇయర్స్ పీపుల్కి జనరల్గా టూత్ డికే అవుతూ ఉంటుంది కదా, అది మనము తగ్గించుకోవాలంటే మింట్ రెగ్యులర్గా వాడితే బాగుంటుంది.